నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. మోరంపూడి ఫ్లైఓవర్ ను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు. సర్వీస్ రోడ్ల నిర్మాణానికి వీలుగా రాకపోకలు ప్రారంభం. దేవీ చౌక్ లో శరన్నవరాత్రి ఉత్సవాలకు పందిరిరాట. అక్టోబర్ 3 నుంచి 13వ తేదీ వరకు నిర్వహణ. చిరుతపులి కదలికల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇన్ఛార్జ్ జిల్లా అటవీ శాఖాధికారిని భరణి సూచన. క్రీడల్లో భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. గోదావరికి తగ్గుముఖం పట్టిన వరద. ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ. 16వ నెంబర్ జాతీయ రహదారిపై మోరంపూడి జంక్షన్ వద్ద 60 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేసిన 4 వరుసల ఫ్లైఓవర్పై ఆదివారం రాకపోకలు ప్రారంభమయ్యాయి. త్వరలోనే జాతీయ రహదారిపై 4 ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల నిర్మాణానికి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి తెలిపారు. మోరంపూడి జంక్షన్లో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరగడం, ప్రజలు మృత్యువాత పడుతుండటంతో 2002 సెప్టెంబర్ 22న అప్పటి కేంద్ర రహదారులు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పూర్తి కావడంతో ఆదివారం మధ్యాహ్నం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం రూరల్ సిటీ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్ రిబ్బన్ కత్తిరించి వంతెనపై రాకపోకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా దగ్గుబాటి మాట్లాడుతూ బొమ్మూరు, లాలా చెరువు, కవలగొయ్యి జంక్షన్, దివాన్ చెరువు, వేమగిరి ఏరియాల్లో ఫ్లైఓవర్లకు నిధులు మంజూరయ్యాయని, డిజైన్ మార్పు చేయడం జరిగిందని, త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. సర్వీస్ రోడ్ల నిర్మాణ పనులకు వీలుగా పై వంతెన ప్రారంభించామన్నారు. ఫ్లైఓవర్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రహదారిపై ఒత్తిడి, ప్రమాదాల నివారణకు ఈ ఫ్లైఓవర్ ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ప్రధాని మోదీ, నితిన్ గడ్కరీలకు కృతజ్ఞతలు తెలిపారు. గోరంట్ల మాట్లాడుతూ దివాన్ చెరువు నుంచి పొట్టిలంక వరకు సర్వీస్ రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉందన్నారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ గత పాలకులు పబ్లిసిటీ, హంగు, ఆర్భాటం చేసేవారని, తాము అలాంటి పనులు ఎప్పుడూ చేయబోమని, ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేయడానికి ఎన్డీఏ కూటమి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు అనుశ్రీ సత్యనారాయణ, మత్సేటి ప్రసాద్, మార్ని వాసుదేవ్, కొల్లవలసి హారిక, యనుముల రంగబాబు, మజ్జి పద్మ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఏ దేశమైనా సరే ఆ దేశంలో మౌలిక సదుపాయాలు మనం మెరుగుపరుచుకున్నప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ప్రతి ప్రాంతం యొక్క అభివృద్ధి కూడా అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల మీద ఆధారపడి ఉంటుంది. ఇవాళ ఈ మొరంపూడి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఎప్పుడో శాంక్షన్ అయినప్పటికీ అది త్వరితగతిన కానటువంటి సందర్భం మనందరికీ తెలుసు. అయితే ఆ నేపథ్యంలో ఇవాళ ఈ యొక్క బ్రిడ్జ్ని ఇనాగ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ బ్రిడ్జ్ మీద వాహనాల రాకపోకలు మొదలైన తర్వాత పక్కన ఉన్నటువంటి సర్వీస్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాయి. కనుక ముందు ట్రాఫిక్ని ఇటు డైవర్ట్ చేసి బ్రిడ్జ్ మీదుగా ఆ తర్వాత సర్వీస్ రోడ్స్ని చేయటం జరుగుతుంది. అదేవిధంగా దీని మీద ఉన్నటువంటి 4-5 బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో, ఐటీసీ కావచ్చు, లేకపోతే బొమ్మూరు కావచ్చు, వేమగిరి కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు దివాన్ చెరువు, ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ టెండర్స్ పిలిచే స్థాయిలో అవన్నీ కూడా ఉన్నాయి. అయితే చిన్నపాటి డిజైన్ అంటే గోడ కట్టి దాని మీద బ్రిడ్జ్ వేస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర మంత్రి గడ్కరీ గారు అలా కాదు స్తంభాలతోటి, ఎందుకంటే ప్రజలు అటు ఇటు రాకపోకలు వారికి ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్పినటువంటి సందర్భంలో కొంచెం డిజైన్ మార్పు కోసం చూస్తున్నాము. అది వెంటనే అయిపోతుంది. అయిపోయిన వెంటనే ఈ 4-5 బ్రిడ్జిలు కూడా ఈ నేషనల్ హైవే మీద చేసేటువంటి అవకాశం ఉంది. గడ్కరీ గారికి ప్రధానంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు అన్ని విధాలా కూడా రాష్ట్రానికి తన సహకారాన్ని అందిస్తున్నటువంటి సందర్భంలో వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజమండ్రి మాత్రమే కాకుండా రాజమండ్రి పరిసర ప్రాంతాల అందరి చిరకాల వాంఛ ఇక్కడ మోరంపూడి దగ్గర ఒక ఫ్లైఓవర్ ఉండాలనేటువంటిది. కారణం ఏంటంటే మనందరం ప్రత్యక్షంగా చూసాం, అనేక యాక్సిడెంట్లు ఈ ప్రాంతంలో జరిగినాయి. దానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గడ్కరీ గారు, అదేవిధంగా మన లోకల్ ఎంపీ గారు శ్రీమతి పురంధేశ్వరి గారు, వీరందరి కృషి వల్ల, అదేవిధంగా స్థానిక నాయకులు బుచ్చయ్య చౌదరి గారు, మన మిత్రులు ఆదిరెడ్డి వాసు గారు అందరం కలిసి ఇవాళ దీన్ని ప్రారంభించుకుంటున్నామంటే ఇది రహదారి మీద ఉండేటువంటి ఒత్తిడిని తగ్గించే విధంగా, ప్రమాదాలను నివారించే విధంగా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోగలుగుతున్నాం. ఇది చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఇదే విధంగా ఇంకెక్కడైతే ఎక్కువ ప్రమాదాలకి ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడ కూడా ఇలాంటి ఫ్లైఓవర్లు వేసి తద్వారా మనం ప్రజల మాన ప్రాణ రక్షణ అన్నీ కల్పించే విధంగా మనం చూడాల్సిన బాధ్యత మన మీద. ఏదైతే
ఈ యొక్క మౌలిక వసతులు, ఈ ఫ్లైఓవర్స్ కానీ రోడ్స్ కానీ ఏదైతే ఉన్నాయో అవన్నిటిని కూడా నిర్మించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. దీంట్లో ప్రజాప్రతినిధి యొక్క పాత్ర, వాటిని పర్యవేక్షించి కేంద్రంతో రాష్ట్రంలోని ఏదైతే ఉన్నాయో వాటిని అనుసంధానంగా ముందుకు తీసుకెళ్ళడం. ఒకటే చెప్తా ఉన్నాం రాజమండ్రి ప్రజలకి, ఈరోజు మారంపూడి ఫ్లైఓవర్ని ఓపెన్ చేసుకుంటా ఉన్నాం. ఏ విధంగా జరిగింది? గత 5 సంవత్సరాలు ఒక ఇటుకి పడిన, ఒక కాంక్రీట్ వర్క్ జరిగిన, ఒక పిల్లర్ పెట్టినా ఏ విధంగా జరిగింది? మేము ఆర్భట్టాలకి దూరంగా, పబ్లిసిటీకి దూరంగా ప్రజలకి ఏది మేలు జరుగుతుందో ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే ఈ శాఖకు సంబంధించిన మంత్రి నితిన్ గడ్కరీ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారికి, అలాగే భవిష్యత్తులో ఇవన్నీ కూడా అవడానికి సహకరించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వేడుకుంటా ఉన్నాం. వాళ్ళందరూ కూడా చేస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాం. మరలా ఇది కొత్తగా శాంక్షన్ చేసుకొని రావాల్సిన పరిస్థితి వచ్చిందంటే కారణం ఒక ఔటర్ రింగ్ రోడ్డు వంకతోటి దీన్ని ఆపేశారు. ఈ లోపల అనేక మంది మరణించారు. ఇవాళ దీన్ని మేము కూడా డిమాండ్ ఏంటంటే దివాన్ చెరువు దగ్గర నుంచి మొత్తం కూడా సర్వీస్ రోడ్లు, పొట్టిలంక దాకా కూడా సర్వీస్ రోడ్లు ఉండాలి బోత్ సైడ్స్. ఎందుకంటే నగరం అంతా విస్తృతంగా పెరుగుతూ ఉంది ఈ ప్రాంతంలో. ఇవాళ కొత్తగా ట్రాఫిక్ జామ్స్ జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ మోరంపూడి జంక్షన్లో విగ్రహాలన్నీ తొలగించాలి. ఏదైతే ఫ్రీ లెఫ్ట్ విగ్రహాలన్నీ తొలగించి అన్ని క్లారిటీ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటే మౌలిక వసతుల్లో భాగంగానే ఇవాళ రాజమండ్రిలో గ్యామన్ బ్రిడ్జి దగ్గర నుంచి కూడా ట్రాఫిక్ని డైవర్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అలాగే కొత్తగా రాబోయే రోజుల్లో మరో రైల్వే బ్రిడ్జితో పాటు మరో రోడ్డు బ్రిడ్జి కూడా అవసరమయ్యే పరిస్థితి వస్తుంది. దాని మీద కూడా విచారణ చేయాలని మేము కోరుతా ఉన్నాం. ప్రతిష్టాత్మకమైన రాజమహేంద్రవరం దేవీ చౌక్లో అక్టోబర్ 3 నుంచి 13వ తేదీ వరకు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నారు. స్థానిక దేవీ చౌక్లో ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన పందిరిరాట ముహూర్త కార్యక్రమం ఆదివారం ఉదయం 7:28 జరిగింది. ప్రజాప్రతినిధులు, నగర ప్రముఖులు పందిరిరాట ముహూర్తంలో పాల్గొన్నారు. శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ ఏడాది 91వ సంవత్సరానికి చేరుకున్నాయి. ఆదివారం ఉదయం 7:28 ఆలయ ప్రధానార్చకుడు దొంతంశెట్టి వెంకటశ్రీ కాళహస్తీశ్వరరావు కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులతో పందిరిరాటకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టించారు. శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి శర్మలారెడ్డి, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, జనసేన నగర అధ్యక్షుడు వై శ్రీను, మాజీ కార్పొరేటర్ ద్వారా పార్వతీ సుందరి తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ దేవీ చౌక్లో ప్రతి ఏటా ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, ఈ ఏడాది కూడా ప్రజలు, భక్తుల సహకారంతో ఉత్సవాలు దిగ్విజయం కావాలని ఆకాంక్షించారు. ఎన్నో ఉద్యమాలకు, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు దేవీ చౌక్ ఆలంబనగా నిలిచిందన్నారు. ఈ కనకదుర్గమ్మ చల్లని చూపులతో నగర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరి ప్రార్థించారు. 3 నుంచి 13వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఉత్సవ కమిటీ ప్రతినిధులు గంధం భైరవస్వామి, ఆకుల వెంకటేశ్వరరావు, అల్లక సాంబం, బత్తుల ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 91వ నవరాత్రి మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు రాట ముహూర్త కార్యక్రమం మరి శాస్త్రీయంగా, శాస్త్రోక్తంగా, భక్తి శ్రద్ధలతో దేవి ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ రోజు నుండి మరి విజయదశమి పర్వదినం వరకు కూడా జరిగే ప్రతి కార్యక్రమంలోనూ కూడా దేవి ఉత్సవ కమిటీ వారు పూర్తిగా బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాలను జయప్రదం చేయడానికి, అమ్మవారి అనుగ్రహం ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా మరి ఇవ్వడానికి మరి దేవి ఉత్సవ కమిటీ వారు చేస్తున్నటువంటి ఏర్పాట్లలో భాగంగా ఖచ్చితంగా అమ్మవారు పూర్తిగా వారికి సహకరించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజమండ్రి దేవీ చౌక్ అంటేనే ఒక ఎంతో హిస్టరీ ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ దేవీ చౌక్లోనే ఎన్నో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు జరగడం, పోరాట ఉద్యమ కార్యక్రమాలు జరగడం, దేవీ తల్లి అనుగ్రహంతోనే ఇక్కడ రాజమండ్రి నుంచి ఎవరు రాజకీయాల్లో ముందుకొచ్చినా, రాజకీయాల్లో ముందుకు వెళ్ళినా, ఎవరు శాసనసభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడిగా, ఎవరు ఎక్కడ ఎప్పుడు ఏ టైంలో పోటీ చేసినా అమ్మవారి అనుగ్రహంతోనే ముందుకెళ్ళి కార్యక్రమాలు చేయడం మనందరికీ తెలుసు. దేవి ఉత్సవ కమిటీ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, దేవి నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు ఈ సంవత్సరం జయప్రదంగా, విజయవంతంగా, వైభవంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు రాజమండ్రి నగరంలో మన బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవి చౌక్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో
91వ శరన్నవరాత్రి మహోత్సవాలకు పందిరాట వేయడం జరిగింది. ఈ యొక్క అమ్మవారి పేరు మీద 9 రోజులు ఇక్కడ మంచి మంచి సాంస్కృతిక కార్యక్రమాలతో యజ్ఞ యాగాలతో అంగరంగ వైభవంగా ఇక్కడ 9 రోజులు శరన్నవరాత్రులు చేయడం అనేది గత 91 సంవత్సరంగా కూడా జరుగుతుంది. ప్రస్తుతం ఈ సంవత్సరం 97వ సంవత్సరంగా ఈ ఉత్సవ కమిటీ వారు మరింత ఉత్సాహంతో ప్రజా పరిపాలన, ప్రజలు మెచ్చే పాలన వచ్చినటువంటి ప్రభుత్వంలో ఇంకా అంగరంగ వైభవంగా చేయాలని చెప్పేసి వీళ్ళంతా కూడా సంకల్పించారు. ఈ యొక్క దేవచౌకలో ఉన్నటువంటి బాలా త్రిపుర సుందరి అమ్మవారు కోరిన కోరికలు తక్షణమే తీర్చి ఈ యొక్క రాజమహేంద్ర ప్రజలనే కాకుండా ఈ చుట్టుపక్కల సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనానికి వచ్చి వారు కోరిన కోరికలు అన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయనే నమ్మకంతో చాలామంది ప్రజలు ఇక్కడ విశ్వాసంతో ఉంటారు. అదేవిధంగా ఈ శరన్నవరాత్రులు 9 రోజులకు కూడా ప్రకృతిని అంతా కూడా సంతోషంగా ఉండాలని, ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండాలని, ప్రజలు సకల జీవకోటి సుఖశాంతులతో ఉండాలని, ఇక్కడ వ్యాపారాలన్నీ కూడా దినదినాభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా అమ్మవారి ఆశీస్సులతో ప్రకృతి వైపరీత్యాల నుంచి గట్టెక్కించి ప్రశాంతమైన, సంతోషకరమైన, ఆనందకరమైనటువంటి జీవితాలు ప్రతి ఒక్కళ్ళు అనుభవించే విధంగా ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ప్రార్థించి, ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రకృతి వైపరీత్యాల్లో భాగంగా ఈ యొక్క వరదలు ఎక్కువ వచ్చేస్తున్నాయి. వరదల వల్ల చాలా అపారమైనటువంటి ఆస్తి నష్టం, జీవ నష్టం, ప్రాణ నష్టం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అమ్మవారిని ప్రార్థించి కృష్ణమ్మ చల్లగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిద్దాం. స్థానిక దేవిచౌక్లో రాజమహేంద్రి నగరంలో గల ముఖ్యమైన స్థానం దేవిచౌక్లో అమ్మవారి ఉత్సవానికి పందిరి రాట మహోత్సవం వేయటం జరిగింది. ఉదయం 7:28 నిమిషాలకి అమ్మవారి రాట మహోత్సవం వేయటం జరిగింది. అలాగే ఈ ఉత్సవాలు 3వ తారీఖు నుంచి ఉదయం నుంచి కూడా 8:40 నిమిషాల కలస్థాపనతో ఉత్సవ కార్యక్రమాలు మొదలవుతాయి. అలాగే ఈ గత సంవత్సరం మాకు ఎవరైతే సహాయ సహకారాలు అందించారో పెద్దలు, డిపార్ట్మెంట్ వారు, పొలిటీషియన్స్ మొత్తం అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు ఈ ఉత్సవాలకి. అలాగే భక్తులు కూడా బాగా అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఆ సహకారం మాకు అందించి ఈ కార్యక్రమాన్ని దేదీప్యంగా జరిగేటట్టు చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జాతీయ రహదారిని ఆనుకుని దివాన్ చెరువు రిజర్వ్ ఫారెస్ట్ పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచరించినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయని భరణి అన్నారు. స్వరూప్ నగర్, పద్మావతి నగర్, రూపానగర్, శ్రీరామ్ నగర్, తారకరామానగర్, ఏపీ హౌసింగ్ బోర్డు కాలనీ పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్థానిక లానా చెరువు అటవీ శిక్షణా సంస్థ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరలో పులిని బంధించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. సాయంత్రం 6 దాటాక ఎవరూ ఒంటరిగా బయటకు రావద్దు, ప్రతి ఒక్కరూ టార్చ్ లైట్తోనే బయటకు రండి, ఆరు బయట ప్రదేశాల్లో కూర్చోవద్దు అని సూచించారు. చిరుత పులి బిహేవియర్ను బట్టి ఎన్ని రోజుల్లో పట్టుకోగలం అనేది ఇప్పుడే నిర్ధారించలేమని తేల్చి చెప్పారు. పులి కదలికలను కనిపెట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఆయా ప్రాంతాల్లో బోన్లు కూడా పెడుతున్నట్లు తెలిపారు. చిన్న పిల్లలను ట్యూషన్లకు చీకటి పడిన తర్వాత పంపవద్దని, ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇప్పటి వరకు మనుషులపై ఎక్కడా దాడి చేయలేదని, అసలు అది ఏ ప్రాంతం నుంచి ఇటువైపు వచ్చిందో పరిశీలన చేస్తున్నామన్నారు. రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. చిరుతకు సంబంధించి ఎటువంటి సమాచారం తెలిసినా వెంటనే 1800-429-5909 టోల్ ఫ్రీ నెంబర్కు తెలియజేయాలని డిఎఫ్ఓ భరణి కోరారు. ఇప్పుడు రాజమహేంద్రవరం ఏరియాలో చిరుతపులి లెపర్డ్ తిరుగుతుంది అనేది మనకు కన్ఫర్మ్ అయింది. కెమెరా ట్రాప్ ఇమేజెస్ కూడా మాకు దొరికింది. అండ్ ఇది ఎక్కడ ఉన్నాయంటే మన రాజమహేంద్రవరం మండల్ బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దివాన్ చెరువు వెస్ట్ ఆర్ఎఫ్ ఈ ఏరియా పక్కనే మనకు లెపర్డ్ స్పాటింగ్ అనేది జరిగింది. దీని పక్కన మనకి దివాన్ చెరువు వెస్ట్ ఆర్ఎఫ్ పక్కన ఉన్న పరిధిలో ఉంది. సో రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా అనేది మనకు పక్కనే ఉంది. అక్కడి నుంచి మనం కొద్దిగా హౌసింగ్ కాలనీస్ ఉన్న ప్లేస్కి బయట వస్తున్నప్పుడు ఆకాశవాణి న్యూస్ ఛానల్ ముందు వస్తున్నప్పుడు కూడా మనకి ఇమేజెస్ దొరికింది. సో దీనికి సంబంధించి కెమెరా ట్రాప్స్ అనేది చాలా రెసిడెన్షియల్ ఏరియాస్లో కూడా ఇంక్రీజ్ చేసి ఎక్కడెక్కడ ఇది తిరుగుతున్నది అనేది మనం కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ప్రాపర్ సైంటిఫిక్ సపోర్ట్ ఫ్రమ్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అండ్ మన చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ స్టేట్ లెవెల్లో వాళ్ళందరి దగ్గర కూడా పర్మిషన్ తీసుకొని దీనికి ఎక్కడెక్కడ కెమెరా ట్రాప్స్ ప్లేస్ చేయాలో అది అన్నీ కూడా చేసి మనం ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ద లెపర్డ్ అనేది కనిపెడుతున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడ వస్తుంది, ఇది ఎందుకోసం వస్తుంది, ఇలాంటి అన్నీ కూడా అనలైజ్ చేయడానికి నెంబర్ ఆఫ్ కెమెరా ట్రాప్స్ ఇంక్రీజ్ చేస్తున్నాము ఈరోజు.
బట్ ఏమైనా కూడా రెసిడెన్షియల్ ఏరియా ఉన్నాయి, పాపులేషన్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానికి ఏమేమి ప్రికాషనరీ మెషర్స్ కావాలో అది కూడా మేము తీస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాప్ కేజెస్ అనేది మనం ప్లేస్ చేయడం అనేది కాదు, బట్ అట్లీస్ట్ టు బీ ప్రిపేర్డ్ ఎనీ ఎమర్జెన్సీ సిట్యువేషన్ యానిమల్ని పట్టుకోవడానికి ట్రాప్ కేజెస్ అనేది రెడీ అవైలబిలిటీలో ఇప్పుడు రాజమండ్రిలో తీసుకొచ్చేసాము. అదేలాగా ఇమీడియట్లీ వెటనరీ డాక్టర్స్ సపోర్ట్, దాని తర్వాత మెడిసిన్ సపోర్ట్ ఫార్ ద యానిమల్ యాజ్ వెల్, ఇది అన్నీ కూడా అరేంజ్మెంట్స్ అనేది ఇప్పుడు మనకు రెడీ ఫామ్లో ఉంది. అండ్ దీంట్లో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాము. వాళ్ళ సైడ్ నుంచి కూడా మనకి పబ్లిక్కి అవేర్నెస్ చేయడానికి సపోర్ట్ ఉంది. నిన్న అనేది మనం 6 పెట్టాము, ఈరోజు మోర్ దెన్ 30 కెమెరా ట్రాప్స్ ప్లేస్ చేస్తున్నాము డిఫరెంట్ లొకేషన్స్. ఒకటే అంది ఇప్పుడు స్ట్రేయింగ్ అనేది ఒకటే, ఎందుకంటే కెమెరా ట్రాప్ చాలా పెట్టాము నిన్న కూడా, దాంట్లో ఒకటే మళ్ళీ రిపీటెడ్గా పడుతుంది. ఎక్కువ ఉందా అనేది ఫారెస్ట్ లోపల ఉండొచ్చు, దానికి కూడా ఫర్దర్ స్టడీ అనేది చేస్తాము. దానికి ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది ఇప్పుడు నేను ఇవ్వగలను. అండ్ ఇమేజెస్ కూడా చాలా డిఫరెంట్గా సర్క్యులేట్ అవుతుంది. వేరే ఎక్కడో తీసిన ఇమేజెస్ కూడా ఇక్కడ రాజమహేంద్రంలో ఉండేలాగా చూపిస్తున్నారు, అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు. పబ్లిక్ అవేర్నెస్ కోసం ఏ ఏరియాలో అన్ని పబ్లిక్ 6 తర్వాత బయట రాకూడదు, బయట పిల్లల్ని విడిగా పంపించవద్దు, టార్చ్ లైట్ లేకుండా రావద్దు, ఎవరు కూడా బయట వచ్చి స్క్వాట్ చేసి ఏ పర్పస్కైనా కూర్చోవద్దు. ఓపెన్లో వచ్చి డిఫెకేషన్ చేయడం, కింద కూర్చోవడం, మీరు కూర్చోంటే మీరు ఒక ప్రే లాగానే ఉంటారు, ఖచ్చితంగా యానిమల్ అటాక్ చేయడానికి పాసిబిలిటీస్ ఎక్కువ. దానివల్ల అలాంటి యాక్టివిటీస్ చెయ్యొద్దు. ఏరియాస్ చెప్తున్నాను, మనం స్వరూప్ నగర్, పద్మావతి నగర్, బతినా నగర్, రూపా నగర్, తారకా రామ్ నగర్, శ్రీరామ్ నగర్, ఏపీ హౌసింగ్ బోర్డ్ కాలనీ, దివాన్ చెరువు చుట్టూ ఈ ఏరియాస్లో కొద్దిగా మనం ఎక్సెస్ కాషియస్గా ఉండాలి. పబ్లిక్ ఎగ్జాక్ట్గా దీంట్లో మాత్రం ఉంది అని కాదు, మేము పెద్ద ఏరియా కవర్ చేసి చెప్తున్నాము. దేశస్థాయి క్రీడా పోటీల్లో భాగంగా రాజమహేంద్రవరంలో 78వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో 78వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఆదివారం స్థానిక నారాయణపురంలోని సిటీ బ్యాడ్మింటన్ కోర్టులో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 8వ తేదీ నుండి 11వ తేదీ వరకు నిర్వహించనున్న 78వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి, పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ప్రతిభ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు గాను 5 రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులకు రాజమహేంద్రవరం వేదిక కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కందుల మాట్లాడుతూ గత 2.5 దశాబ్దాలుగా రాజమండ్రి వేదికగా ఎటువంటి క్రీడలు నిర్వహించలేదన్నారు. నేడు ఈ క్రీడలను నిర్వహిస్తున్న నిర్వాహక కమిటీని అభినందిస్తున్నానని పేర్కొన్నారు. రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో క్రీడాకారులకు మరింత గుర్తింపునిచ్చి వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనే దిశగా మౌలిక సదుపాయాలు, కోచింగ్, కార్పస్ ఫండ్స్ ఏర్పాటు చేసి వారికి అన్ని విధాల సహకారాన్ని అందించడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యానికి, మానసిక వికాసానికి ఎంతో తోడ్పాటు నిస్తాయన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించే విధంగా ప్రోత్సహించాలన్నారు. సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ 78వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ క్రీడలను రాజమండ్రి వేదికగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అంకమ్మ చౌదరి, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, నిర్వాహకులు కొత్తపల్లి బాలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం అంతా కూడా గర్వించదగ్గ స్థాయిలో రాజమహేంద్రవరం నగరంలో ఈరోజు 5 రాష్ట్రాలు అలాగే ఒక యూనియన్ టెరిటరీ అండమాన్ అండ్ నికోబార్ నుంచి బ్యాడ్మింటన్ ప్లేయర్స్ అందరూ కూడా విచ్చేసి ఈరోజు ఈ స్థాయిలో ఈ కార్యక్రమం జరిపించుకుంటున్నారనంటే ఇది కేవలం రాజమహేంద్రవరంకే గొప్పతనం కాదు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటికీ కూడా గర్వించదగ్గ విషయంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రం బోసిపోయింది. ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలు కూడా జరగకుండా అన్ని రంగాల్లో వెనుకబడినటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ భారతదేశం మ్యాప్ లో ముందంజలో నడిపించడానికి ఈ రోజు ఈ ఛాంపియన్షిప్స్ ఒక కొత్త గుర్తింపు మన రాష్ట్రానికి ఇవ్వబోతుందని కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క స్థాయిలో 5 రాష్ట్రాల నుంచి అలాగే యూనియన్ టెరిటరీ నుంచి ఒక పెద్ద దేశ స్థాయిలో ఉన్నటువంటి కార్యక్రమం ఇక్కడ జరిపించాలనంటే అది చిన్న విషయం కాదు. కానీ దానికి పట్టుబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో చేయాలని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అలాగే ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ కలిసికట్టుగా నిర్ణయం తీసుకొని
ఈ స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు వాళ్ళకి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాను. క్రీడల్ని ఖచ్చితంగా మనం ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నటువంటి విషయం. ప్రత్యేకించి ఇప్పటి కాలంలో కనుక చూసినట్లయితే పిల్లలందరూ మొబైల్ ఫోన్స్కి, టీవీలకి, ఐప్యాడ్లకి అతుక్కుపోయినటువంటి సందర్భంలో అనేక ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, అంటే అది ఒబిసిటీ కావచ్చు, జువెనైల్ డయాబెటిస్ కావచ్చు, ఇటువంటివి అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నటువంటి సందర్భంలో మన పిల్లల్ని బయటకు పంపి క్రీడల్లో పాల్గొనే విధంగా మనం అందరం ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నటువంటి విషయం. ప్రత్యేకించి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం విటమిన్ డి డెఫిషియన్సీ ఏదైతే పిల్లలు వెళ్ళి ఎండలో తిరగనటువంటి సందర్భంలో కూర్చుంటారు, మొబైల్ ఫోన్స్కి, టీవీలకి అతుక్కుపోతున్నారు. ఆ సందర్భంలో విటమిన్ డి డెఫిషియన్సీ తోటి దాని యొక్క ప్రభావం ఎముకల మీద పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నదని అనేక మంది మనకి తెలియజేస్తున్నటువంటి విషయం. నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత క్రీడాకారులకు వారు ఇచ్చేటువంటి గౌరవం అమితంగా ఉంది. క్రీడాకారుని స్వయంగా వారి కలవటం దగ్గర నుండి, వారితో మాట్లాడటం దగ్గర నుండి, వారిని ప్రోత్సహించడం దగ్గర నుండి. రాజమహేంద్రవరం మన అందరికీ తెలుసు. చాలామంది చెప్తూ ఉంటారు కళా సాంస్కృతిక ప్రభావానికి పెద్దపీట వేసినటువంటి సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం అని. అది మన అందరికీ తెలిసిందే, అందరూ ఒప్పుకునేదే. దాంతోపాటు క్రీడలకు కూడా చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రాంతం రాజమండ్రి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, నింబుల్స్ 11 అని ఒకప్పటి జాతీయ స్థాయిలో ఫుట్బాల్ ఆడినటువంటి క్రీడాకారులు నాంది పలికినటువంటి ప్రాంతం రాజమండ్రి అనేటువంటి మాటను మీకు మనవి చేస్తున్నా. జాతీయ స్థాయిలో ఫుట్బాల్ క్రీడాకారుల్ని తయారు చేసి జాతీయ క్రీడాకారులుగా పంపించినటువంటి ఘనత రాజమహేంద్రవరానికి ఉంది అనేటువంటి మాటని మీకు మనవి చేస్తున్నాను. అలా చూసుకుంటే ఒక పక్కన కళలు, సాంస్కృతిక వికాసం, మరో పక్కన క్రీడలు రెండూ కూడా సమ్మిళితం చేసి ముందుకు నడిపినటువంటి ప్రాంతం ఈ రాజమండ్రి. సౌత్ జోన్ ఇంటర్స్టేట్ కాంపిటీషన్ రాజమహేంద్రవరంలోని నిర్వహించుకోవడానికి చాలా గర్వపడతా ఉన్నాం. రాజమహేంద్రవరానికి ఈ అవకాశం 2 దశాబ్దాల తర్వాత రావడం కూడా చాలా ఆనందించదగ్గ విషయం. 25 ఇయర్స్ తర్వాత రాజమహేంద్రవరం ఇలాంటి ఒక టోర్నమెంట్ నిర్వహించుకునే అవకాశం వచ్చినప్పుడు దాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహించాలి. వచ్చిన ప్లేయర్స్ ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న ప్లేయర్స్ వాళ్ళ టీం అందరికీ కూడా ఒక ప్రాపర్ అకామిడేషన్ ఇవన్నీ చెయ్యాలి అన్నప్పుడు స్టేట్ అసోసియేషన్ వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఒకటే చెప్పాం, ఆతిథ్యానికి తూర్పుగోదావరి జిల్లా ఎప్పుడు కూడా వెనకడుగు ఉండదు. మేము చాలా సమర్థవంతంగా ఈ యొక్క అసోసియేషన్ ప్రోగ్రామ్ని నిర్వహిస్తామన్నాం. థ్యాంక్స్ టు ద ఈస్ట్ గోదావరి ఆర్గనైజింగ్ కమిటీ, ఏదైతే వారు చాలా సమర్థవంతంగా వచ్చిన ప్లేయర్స్ అందరినీ కూడా చాలా బాగా అకామిడేట్ చేసి టోర్నమెంట్ని కూడా చాలా బాగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ రోజున సుమారు 200 మంది క్రీడాకారులు అందరూ వచ్చారు వివిధ రాష్ట్రాల నుంచి. వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రతిభ ప్రదర్శించిన వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్లో కూడా కంపీట్ అయ్యే అవకాశం ఇక్కడ మనం కల్పిస్తా ఉన్నాం. మన దక్షిణ భారతదేశంలో ఉన్న బ్యాడ్మింటన్ క్రీడాకారులందరినీ ఒకే సమూహంలో చేర్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ సంఘం వారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అలాగే శాప్ తరఫున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సోదరులారా, ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాబోయే 5 సంవత్సరాల్లో తప్పకుండా క్రీడాలోకానికి సువర్ణయుగం ఉందని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ రాష్ట్రంలోనైతేనైతే, ఇక్కడ రాజమండ్రిలో అయితేనే, ఈ క్రీడా ప్రాంగణాలు అయితేనే, గ్రౌండ్స్ అయితేనే, అకాడమీలు అయితేనే వచ్చాయంటే ఆ రోజు ఆయనకున్న దూరదృష్టి అని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా.
గోదావరికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నీటి మట్టం పెరుగుతూ వచ్చింది. వరద నీటి మట్టం క్రమేపీ తగ్గుముఖం పట్టడంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించినట్లు జలవనరుల శాఖ అధికారులు ప్రకటించారు. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత నీటి మట్టం 9.10 అడుగులుగా నమోదైంది. ఇక్కడి నుంచి సముద్రంలోకి 6,29,396 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి డెల్టా కాలువకు 3,300 క్యూసెక్కుల నీటిని వదిలిపెట్టారు. ఇక్కడ మరింతగా వరద ప్రవాహం తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భద్రాచలం వద్ద వరద నీటి మట్టం 28.90 అడుగులుగా నమోదైంది. అక్కడ కూడా మరింతగా తగ్గుతూ వస్తోంది. వరద నీటి మట్టం తగ్గుముఖం పట్టినప్పటికీ ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ద్వారా జలవనరుల శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పల్లపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపడుతున్నారు. ఏపీఐఐసి మాజీ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ కోఆర్డినేటర్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం 60వ పుట్టినరోజు వేడుకలు ఆదివారం స్థానిక జమీందార్ మెట్టపై ఉన్న నాసా అపార్ట్మెంట్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. అపార్ట్మెంట్ వాసులందరూ శివరాముడితో కేక్ కట్ చేసి దుస్సాలువాతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం పుట్టినరోజు సందర్భంగా స్థానిక నాసా అపార్ట్మెంట్లో వేంచేసి ఉన్న శ్రీ భూనీల సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఆయుష్య హోమం, శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. నారాయణాద్రి, అంజనాద్రి, శేషాద్రి అపార్ట్మెంట్ వాసులు ఆయనతో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసులు నండూరి సుబ్బారావు, వంకాయల శ్రీనివాసరావు, రిలయన్స్ శ్రీను, జగదీష్, శారద, పీయూష్, రమేష్, జాగు సతీష్, పిడి కృష్ణ, నాగకుమారి, రోటరీ క్లబ్ ప్రతినిధి తీగెల రాజా తదితరులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. రాజమహేంద్రవరం లలితానగర్లో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో 44వ సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి భజన కార్యక్రమం జరిగింది. భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. లలితానగర్లో ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో లలితానగర్ శ్రీ విఘ్నేశ్వర ఆలయం వద్ద భారీ గణపతిని ప్రతిష్ఠించారు. ఇక్కడ ప్రతి ఏటా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా ఉత్సవాల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు. జియో హాత్వే సి ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, పిచ్చుక సత్యనారాయణ భజన బృందం భక్తి గీతాలు ఆలపించారు. భక్తులు, లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం స్వామివారికి నిత్య పూజలు నిర్వహించడంతో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భజనలు కూడా జరుగుతాయి. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించడంతో కన్నుల పండుగగా ఉత్సవాలు సాగుతున్నాయి. స్థానిక ఆర్యాపురం సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద కాటవరం రాజు ఫ్రెండ్ సర్కిల్, అష్టభుజ లక్ష్మీ గణపతి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 24వ సంవత్సరం శ్రీ అష్టభుజ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ కొలువుతీరిన భారీ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. కాటవరం రాజు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి ఏటా భారీ గణనాథుడిని ప్రతిష్ఠించి నవరాత్రి మహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఏపీఐఐసి మాజీ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ కోఆర్డినేటర్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, మాజీ కార్పొరేటర్ ప్రసాదుల హరినాథ్ తదితరులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ మిరుముట్లు గొల్పుతోంది. ఆర్యాపురం ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన లైటింగ్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది.
ఆ గణనాథుడి దయతో ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, తమకు సహకరిస్తున్న స్థానికులందరికీ కాటవరం రాజు కృతజ్ఞతలు తెలిపారు. 9 రోజుల పాటు ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు జరుగుతాయని, అనంతరం ప్రసాద వితరణ ఉంటుందన్నారు. భక్తులందరూ స్వామిని దర్శించుకుని ఆయన కృపకు పాత్రులు కావాలని కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోరంపూడి ఫ్లైఓవర్ను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు, సర్వీస్ రోడ్ల నిర్మాణానికి వీలుగా రాకపోకలు ప్రారంభం. దేవీ చౌక్లో శరన్నవరాత్రి ఉత్సవాలకు పందిరిరాట అక్టోబర్ 3 నుంచి 13వ తేదీ వరకు నిర్వహణ. క్రీడల్లో భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. గోదావరికి తగ్గుముఖం పట్టిన వరద, ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.